విశాఖపట్నం కుర్పం మార్కెట్లోని కౌసల్య జ్యువెలరీలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. ఈ నెల 12న పెళ్లి కోసం ఆభరణాలు కొనుగోలు చేస్తామని చెప్పిన ఓమి మంగమ్మ అనే మహిళ షాప్ బయట కారులో ఉన్న వ్యక్తికి చూపించాలని నమ్మించి 2 ట్రేల్లో ఉన్న బంగారు ఆభరణాలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఐటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి క్రైమ్ డీసీపీ లతా మాధురి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. 24 గంటల్లో నిందితులను మాస్క్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకొని 423 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన క్రైమ్ పోలీసులకు ఉన్నతాధికారులు అభినందించారు. Thank you, madam. Thank you. ఇది ఎప్పుడు చదివి 2 టౌన్ 1 టౌన్లోనే షాపు బంగారం అనేది రేట్ పెరిగింది. నెక్స్ట్ బంగారం తక్కువ 2020లోనే టెర్మినేట్ చేస్తారు. దాన్ని కూడా డీటెయిల్స్ ఈవినింగ్ ఇస్తామండి. అది డిటెక్ట్ అయిపోయింది. అది వితిన్ 2.5 అవర్స్లోని అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ప్యూర్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్ వల్ల అయింది. మన ప్రాపర్టీ కూడా అతని ఇంట్లో అతని కన్ఫెషన్ తోటి చూపెట్టాడు ప్రాపర్టీ ఎక్కడ దాచాడు అనేది. అది ప్రాపర్టీ కూడా ఫుల్ 100% రికవరీ అందులో కూడా తెలిసిన వాడేనండి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా షాప్స్ ఉన్నాయి. అది సెపరేట్ ప్రెస్ మీట్ మీరు దానికి కూడా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడే తీసుకుంటే వాళ్ళ ఇంకా అదుపులోకి తీసుకోలేదండి. మల్టిపుల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాము. మల్టిపుల్ ప్లేసెస్లోని వాళ్ళు ఎవిడెన్స్ వచ్చింది. చాలా తొందరలోనే వితిన్ డేస్ మేము డిటెక్ట్ చేస్తాము. మా ఫుల్ టీమ్స్ అన్నీ కూడా. నో అదర్ నార్త్ వాళ్ళండి. వాళ్ళు హిందీ స్పీకింగ్ పర్సన్స్. మనకి అంతవరకు తెలుసు. సో వాళ్ళు 2 కాదు 4 అని కూడా అనుమానం వస్తుంది. 4 వచ్చి ఉంటారని. సో కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. మీకు తొందరలోనే అది కూడా డిటెక్ట్ చేసి మీకు అది కూడా నమస్తే. అక్కర్లేదు ఆఫ్ రికార్డ్ టెక్నిక్. దగ్గర చూసాను. ఏసీబీ క్రైమ్స్ కొత్తగా వచ్చారు. ఇంట్రడ్యూస్ చేయాలి. నేరాలను అరికట్టడంలో
ప్రీవియస్ కొన్ని పర్చేసెస్ చేస్తూ నాన్ కస్టమర్ అండి జ్యువెలర్కి. ఆ విధంగా పరిచయస్తురాలే కదా, ఇప్పుడు వేరే వాళ్ళ మ్యారేజ్ నిమిత్తం గోల్డ్ పర్చేస్ చేస్తారంటే నమ్మారు. తెలిసిన ఆవిడే షాప్ ఓనర్కి. బంగారం ఇప్పుడు అధిక ధరలో ఉంది కాబట్టి అలాంటి ట్రేలు ఇచ్చి పంపించడం అది ఎంతవరకు కరెక్ట్? అంటే నమ్మకం మీద, అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు మరి స్ట్రాటజీ, వాళ్ళ నమ్మకం మీద బిజినెస్ చేస్తుంటారు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. బట్ ఇంత మోసం జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. థింగ్ ఏంటంటే మన క్రైమ్ వింగ్ 1 అవర్లోని ట్రాక్ చేసి ఫుల్ రికవర్ చేశారు. మీద ఎలాంటి కేసులు ఉన్నాయండి, ఈవిడ మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. ద్వారకా పిఎస్లోని ఒకటి 2 చీటింగ్ కేసులే. ఒక దాంట్లో ఆల్రెడీ పీటీ కేసులో ఉంది, పెండింగ్ ట్రయల్లో ఉంది. ఇంకోటి యూఐలో ఉంది. అలాగే A2 ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా గేమింగ్ యాక్ట్ 2 మేడం, ఒకటి అండ్ 107 కింద బైండ్ ఓవర్ అయిన కేసు కూడా ఉంది. లేదండి, ఆమెకు తెలిసిన అతను పరిచయస్తుడు, ఊబర్ డ్రైవర్ కాదు. ఆమెకు తెలిసిన అతన్ని తీసుకొచ్చారు. మారువేషం కాదండి, వెస్ట్రన్ క్లోత్స్ వేసుకొని వచ్చారు ఆవిడ, అంతే తప్పించి మారువేషం అయితే కాదు. వెస్ట్రన్ డ్రెస్, ట్రౌజర్స్, షర్ట్, ట్రౌజర్స్. ఆమె అంత గతంలో కోర్టులో కూడా పనిచేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ, సమ్ టెంపరీ బేసిస్ మీద మన కోర్టులో కూడా పనిచేశారు ఆవిడ. 2020లోని ఆమె సమ్ కారణాలతోటి రిమూవ్ చేశారు. ఆ తర్వాత కోర్టుతో సంబంధం ఏం లేదు. ఇప్పటికీ కూడా ఆ రకంగా కూడా చెప్తున్నాను, ఆ ఎంప్లాయీ లాగా చెప్పడం కూడా చెప్పినట్టు కొంచెం సమాచారం. అట్లా కాదు, కస్టమర్గా పరిచయం. అంటే కొన్ని పర్చేసెస్ చేస్తూ 2-3 దఫాలు పర్చేసెస్ ప్రీవియస్గా చేశారు ఆవిడ. ఆ రకంగా ఆవిడ కస్టమర్గా పరిచయం. అంటే ఫినాన్షియల్గా ఆమెకు కొంచెం డబ్బు అవసరం ఉంది. ఇలాగ ఈ నమ్మకాన్ని ఆవిడ క్యాష్ చేసుకుందామని చూశారు, బట్ దొరికిపోయారు. ఇది సిపి గారి గైడెన్స్ తోటి క్లోజ్ సూపర్విషన్ వల్ల ఈ కేసు చేయడం జరిగింది. మన ఏసీపీ క్రైమ్స్, హార్బర్ క్రైమ్ సిఐ గారు అండ్ హిస్ టీమ్ ఎస్ఐస్, 1 టౌన్ ఎస్ఐ అండ్ న్యూపోర్ట్ ఎస్ఐ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఆల్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అంతా కూడా 1 అవర్లో డిటెక్ట్ చేయడము, ఇంత హ్యూజ్ ప్రాపర్టీ అనేది ఇట్ ఈస్ అప్రిషియబుల్. నమస్తే. ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్, క్రైమ్ పోలీస్ స్టేషన్లో 72/26 ఒక థెఫ్ట్ కేసు, మేజర్ థెఫ్ట్ కేసు రిపోర్ట్ అయింది రీసెంట్గా. అది 1 అవర్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో టోటల్ 420 గ్రామ్స్ గోల్డ్ పోయింది. ఫుల్ 100% రికవరీ చేయడం జరిగింది 1 టౌన్ క్రైమ్ టీమ్. ఇది యాక్చువల్గా 12వ తారీఖు నుండి, మే 12వ తారీఖున కౌసల్య జ్యువెలర్స్ ఉన్నారు 1 టౌన్ కురుపా మార్కెట్ ఏరియాలో. మధ్యాహ్నం పూట ఒక లేడీ కస్టమర్ షాప్కి రావడం జరిగింది. వచ్చి కొన్ని మ్యారేజ్ పర్పస్, రిలేటివ్కి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ పర్పస్ కొంత జ్యువెలరీ పర్చేస్ చేయడానికి అన్నట్టు ఆమె రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ట్రేలోని గోల్డ్ చూపిస్తారు కదా షాప్ వాళ్ళు, 2 ట్రేలు ఆమెకి ఇచ్చారు. ఆమె ఎట్లా చెప్పారంటే, ఒక కార్ వేసుకొని రావడం జరిగింది. ఆ కార్లో యాక్చువల్ పర్చేసర్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ నిమిత్తం గోల్డ్ పర్చేస్ చేయడానికి వచ్చారు. వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది నడవటానికి, సో అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఆ జ్యువెలర్ షాప్ ఆయన ఆ 2 గోల్డ్ ట్రేస్ని ఆమెకి ఇచ్చి కారు వరకు తీసుకెళ్ళనిచ్చారు. ఆమె అందులోకి వెళ్ళిన తర్వాత కారు వేసుకొని ఇంకా వెళ్ళిపోయారు. సో అప్పుడు మనకి ఇమీడియట్గా డైల్ 112కి ఫోన్ చేయడం జరిగింది. 1 టౌన్ క్రైమ్ హార్బర్ సిఏ గారు అండ్ హిస్ టీమ్ వితిన్ 1 అవర్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో ట్రాక్ చేసి ఆమెను పట్టుకోవడం. ఇంటాక్ట్ గోల్డ్, కొంత గోల్డ్ అని ఆవిడ అప్పటికే ముత్తూట్ ఫైనాన్స్లో కూడా కొంచెం ప్లెడ్జ్ చేయడం జరిగింది, అది కూడా రికవర్ చేశారు. 100% గోల్డ్ ఇందులో రికవర్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అదే. ఆమెతో పాటు కార్లో ఇంకొక ముద్దాయి కూడా, ఈ మెయిన్ ముద్దాయి పేరు
పొమ్మి మంగమ్మ, ఈవిడ 39 ఇయర్స్, సీతంపేట ఏరియా, ద్వారకా నగర్ సీతంపేట ఏరియాకి చెందిన ఆవిడతో పాటు దేవర రామకృష్ణ అని A2, ఆయన కూడా కారులో ఆమెతో పాటు అకంపెనీ చేశారు. సో వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఎలాగైనా సార్ మరి పెరిగే అవకాశం ఉంటుంది మీ తరఫున బంగారం పర్చేసెస్ మనకి ప్రైమ్ మినిస్టర్ గారు పర్చేసెస్ రెగ్యులేట్ చేయమని చెప్పారు. సో ఉన్న బంగారం కొంతకాలం మన పర్చేసెస్ ఆపితేనే మంచిది. ఉన్న బంగారాన్ని సేఫ్గా బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవడం, ఇట్లాగా ఫ్రీగా యాక్సెసిబుల్గా ఉంచకుండా, అట్లాగే స్ట్రేంజర్స్ని కానీ జనరల్గా స్ట్రేంజర్స్ని ఎవరిని అలో చేయకూడదు. ప్లస్ సీసీ కెమెరాస్ మాత్రం ప్రతి ఇంటి దగ్గర ఉండాలండి. ఇప్పుడు మనకి 90% ఆఫ్ కేసెస్ సీసీ కెమెరాస్ ఉండడం వల్ల మనకి డిటెక్ట్ అవుతున్నాయి. సో సీసీ కెమెరాస్ని పెట్టుకోవాలి. ఈ గోల్డ్ని అంతా కూడా సెక్యూర్గా బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవాలి. ఇంట్లోనైనా కూడా సెక్యూర్డ్గా పెట్టుకోవాలి. అది మా సూచన. థ్యాంక్ యూ.